లావా ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి లావా బ్లేజ్ ఆమ్లెట్ 2. ఇది మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. ఇది కూడా మనకు ఒక మంచి ప్రైస్‌కే లాంచ్ చేసినారు. ఈరోజు వీడియోలో ఈ లావా బ్లేజ్ ఆమ్లెట్ 2 సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లావా బ్లేజ్ ఆమ్లెట్ 2 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ప్రెజెంట్ ఉన్న మొబైల్తో కంపేర్ చేస్తే దీంట్లో డిజైన్ మాత్రం చూడడానికి చాలా యూనిక్ ఉంది. దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ వచ్చేసి మొత్తం మనకు టాప్లో ఉంటుంది. అది కూడా మనకు స్ట్రైట్ లైన్లో ఉంటుంది కెమెరా సెటప్. ప్రెజెంట్ ఉన్న మొబైల్స్ మనకు ఉంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ లేకుంటే మిడిల్లో రౌండ్ కెమెరా సెటప్స్ అనేవి యూజ్ చేసినారు. ఇది మాత్రం మొత్తం మనకు టాప్లో ఉంటుంది. ఇది మనకు చూడడానికి కొద్దిగా కొత్తగా ఉంటుంది. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం ఒక కొత్త డిజైన్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 హెచ్ఎస్ ఫుల్ హెచ్ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. ప్రెసెంట్ మనకి ఇదే బడ్జెట్లో చాలా మొబైల్లో కూడా LCD డిస్ప్లేస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది మాత్రం మనకి AMOLED డిస్ప్లే. దీంట్లో కలర్స్ కానీ బ్రైట్నెస్ ఇంకా బెటర్ ఉంటాయి. మీరు ఒకవేళ మూవీస్ కానీ వీడియోస్ ఎక్కువ వాచ్ చేసినట్లయితే ఈ డిస్ప్లే వచ్చేసి ఒక మంచి డిస్ప్లే. మనకి AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకి సోనీ సెన్సార్ కాబట్టి ఫొటోస్ వీడియోస్ కూడా మనకి బాగానే వస్తాయి. సెల్ఫీ కెమెరా 8 MP ఉంటుంది. ఇది మనకు ఒక డీసెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్. ఇది మనకు మీడియాటెక్ నుంచి ఒక డీసెంట్ ప్రాసెసరే. దాంతోపాటు దీంట్లో మనకు స్పెషల్ ఫీచర్ వచ్చేసి దీంట్లో మనకు LPDDR5 ర్యామ్ వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ కూడా వస్తుంది. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్లో చాలా మొబైల్లో కూడా UFS 2.1 కానీ LPDDR4X ర్యామ్ వస్తున్నాయి. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే వస్తున్నాయి. మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ స్పీడ్ ఉండడం వల్ల మీరు మొబైల్ స్క్రోల్ చేసేటప్పుడు వాడేటప్పుడు మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ ల్యాగ్ అయితే ఉండదు. ఇది మాత్రం మనకు ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫీచర్ రెండు కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వస్తుంది. మొత్తం మనకు 2 స్పీకర్స్ కాబట్టి సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. లైట్ ఏదైనా చినుకులు పడినా డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో అప్డేట్స్ వచ్చేసి 1 year మేజర్ అప్డేట్ వస్తుంది. 2 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ప్రెజెంట్ మనకి ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దాంతోపాటు మనకి దీంట్లో UIలోన ఎక్కువ యాడ్స్ కానీ దీంట్లో మనకు బ్లోట్వేర్ ఏముండదు. కంప్లీట్ క్లీన్ UI అని చెప్పొచ్చు. ఇది మాత్రం ఒక మంచి ప్లస్ పాయింటే. ఇవే మనకు ఈ లావా బ్లేజ్ ఆమ్లెట్ 2లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ మనకు సింగిల్ వేరియంట్ వస్తుంది. 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 13,500 పెట్టినారు. ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. చాలామంది ఇండియన్ బ్రాండ్ మొబైల్ కొనాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక పర్ఫెక్ట్ మొబైలే. మనకు లావా వచ్చేసి ప్రెజెంట్ మనకి ఇండియన్ బ్రాండ్ ఇది. మీరు ఒకవేళ ఇండియన్ బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ లావా బ్లేజ్ ఆమ్లెట్ వచ్చేసి ప్రెజెంట్ ఒక మంచి డీలే. ఎందుకంటే దీంట్లో మనకు మంచి AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బ్యాటరీ ఫీచరింగ్ అన్నీ కూడా మనకు మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి.